నా పేరు జేరిపోతుల నగేష్. మాది గూడూరు గ్రామం, బీబీనార్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. మాకు ఈ గూడూరు గ్రామంలో సర్వే నెంబర్ 339లో మాకు 1990లో సీలింగ్ పట్టాలు 7 ఎకరాల పట్టా మాకు మా దళితులందరికీ కేటాయించింది ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం. 1990 నుంచి స్టిల్ 2025 వరకు మేమే కబ్జాలో ఉన్నాం, మేమే పొజిషన్లో ఉన్నాం. 2012లో రోడ్ వైండింగ్లో కూడా మాకు 5 గుంటల చొప్పున ఎకరం రోడ్ వైండింగ్ పోయింది. రిమైనింగ్ 6 ఎకరాల భూమిలో మేము కబ్జాలు ఉండి గాలి పంటలు వేసుకొని జీవనం సాగిస్తున్నాం. మా తాతలు తండ్రుల నుంచి మేమే పొజిషన్లో ఉన్నాం. అదే మాతో పాటు ఇంకో ఎక్స్ సర్వీస్మెన్ కోటాకు గ్యార విజయరాజ్ అనే క్యాండిడేట్కు 3 ఎకరాల భూమి పట్టా ఇచ్చారు. పట్టా ఇస్తే ఆయన పట్టా తీసుకొని పోయిండు, కానీ ఏ రోజు కూడా పొజిషన్ మీద రాలేదు. ఏ రోజు కూడా కల్టివేషన్ అంటే వ్యవసాయం కానీ ఏది కానీ చేయలేదు, ఏ రోజు రాలేదు. అది సీలింగ్ యాక్ట్ ప్రకారం 3 సంవత్సరాలు దాటితే ఆ సీలింగ్ పట్టా క్యాన్సిల్ చేయమని గవర్నమెంట్ రూల్ ఉంది. ఆ రూల్ ఉన్నా కూడా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో ఆ పట్టా క్యాన్సిల్ చేయకుండా 2013లో 14లో క్యాన్సిల్ చేశారు. 23 సంవత్సరాల తర్వాత ఎంక్వైరీ చేసి ఊరోళ్ళ సమక్షంలో అందరి సమక్షంలో ఎంక్వైరీ చేసి ఆయన రావట్లేదు. ఆయన ప్రాపర్ వచ్చేసి ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. పట్టా తీసుకొని పోయిండు. ఏ రోజు గవర్నమెంట్ భూమి మీదకి రాలేదు, ఏ రోజు పొజిషన్ చేయలేదని రిపోర్ట్ రాసి పట్టా క్యాన్సిల్ చేసిన ప్రభుత్వము 2014లో క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసిన 3 ఎకరాల భూమిలో ట్రైబల్ బాల వికాస్ కేంద్రం భవనం కట్టాలని, ఒక స్కూల్ భవనం కట్టాలని గవర్నమెంట్ డిసైడ్ చేసి దానికోసం ప్రపోజల్ ఉండే. 2014 తర్వాత గ్యార విజయరాజు తరపున సూరం నారాయణ అనే రియల్టర్ ఎంటర్ అయ్యి వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ తరపున ఆయన వకాల్తా తీసుకుని ఈ ఇల్లీగల్గా అన్ని కింది స్థాయి అధికారులు, ఎంఆర్ఓ కానీ, ఆర్ఐలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లోకల్లో ఉన్న లీడర్లను, లోకల్లో ఉన్న కొంతమందిని పట్టుకొని అడ్డదారిలో ఆయన పట్టా ఉంది ఒక ఆర్డర్ కాపీ తెచ్చుకొని, ఇప్పుడు ఎన్ఓసి తెచ్చుకున్న ఆర్డర్ కాపీ తెచ్చుకొని వాళ్ళ కొడుకు పేర్ల మీద కంపెనీ ఓపెన్ చేసి ఆయన పేరు మీద చేసుకొని లేఅవుట్ కొట్టి మా దళితులకు భూమి లేకుండా చేస్తుంది. మా దళితులకు భూమి లేదు. ఇప్పుడు మాకు 7 ఎకరాలు ఉండవలసిన భూమి ఎకరం రోడ్డు పోతే ఇంకా 6 ఎకరాల భూమి మాకు రోడ్డు పక్కన ఉండాలి. మీకు భూమి లేదని మా ఈ దళితులు ఇలాంటి పెద్ద మనుషులతో తమ్ములు బెదిరించి, పోలీస్ కేసులు పెట్టి బెదిరించి సంతకాలు తీసుకొని మాకు భూమి లేకుండా కోట్ల చుట్టూ తిరిగి భయభ్రాంతులకు గురి చేసి రౌడీలను పంపించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని భూమి మీదకి రాణిస్తలేడు. అప్పటి నుంచి కూడా మేము ఇదే పొజిషన్లో ఉండి ఇప్పుడే దున్నుతున్నాము. ఎప్పుడు భూమి మీదకి వచ్చినా ఎంతోమంది రౌడీలు ఆ చెట్ల కింద కుర్చీలు వేసుకొని కూర్చోవడం జరుగుతుంది. కుర్చీని వచ్చి మేము సంపనీకే ప్రయత్నం చేసి మాకు ఇండైరెక్ట్గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే సీలింగ్ భూమిలో భూములు ఆయనకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళు పోల్ట్రీ ఫామ్లు పెట్టుకొని అది మాకు ఆయనకు ప్రభుత్వం అండర్లో ఉండాల్సిన భూమిలో కోళ్ళ ఫారాలు పెట్టుకొని వాళ్ళు నడిపించుకుంటున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ అక్రమాలు జరిగి మా దళితులకు అన్యాయం జరుగుతుంది. దీని మీద మీరు చర్యలు చేపట్టమని కలెక్టర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ చాలామందికి మేము దరఖాస్తులు ఇచ్చాము. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి ఆర్ఐ వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాడు. మేము రిపోర్ట్ రాసి పంపిస్తామన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్కు జూన్ 29వ తారీఖు మాకు థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది, మాకు ప్రాణహాని ఉందని మేము దరఖాస్తు చేసినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. పోలీసులు ఏకపక్షంగా వివరించి వాళ్లకు ఒత్తాసు పలికి వాళ్ళ పక్షాన ఉంటున్నారు. మా మీద నేను మొన్న వచ్చి పొలం దున్ని జొన్నలు వెళ్తామని పొలం దున్నుతుంటే నా బండి భయభ్రాంతులకు గురి చేసి మా డోజర్ ట్రాక్టర్ను తీసుకుపోయి సీజ్ చేయించారు. సీజ్ చేసి ఏమట్లా ఎందుకు సీజ్ చేసిరంటే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని వాళ్ళు ఏదో బొంకి మమ్మల్ని పంపించలే తప్ప ఏమాత్రం కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ కళ్ళు తెరిచి మాకు న్యాయం చేసి మా భూమిని మాకు దళితుల భూమిని దళితులకు ఇప్పించేటట్టు ప్రయత్నం చేసి ఆ క్యాన్సిల్ అయిన భూమిని మళ్ళీ గవర్నమెంటు స్వాధీనం చేసుకొని భూమి లేని పేదలకా లేకపోతే ప్రభుత్వం ఒక బిల్డింగా లేక గవర్నమెంట్ బిల్డింగో ఒక స్కూల్ బిల్డింగో ఎంతో వాళ్ళకు చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ దళితులకు దళారులను తీసుకుపోయి మమ్మల్ని అట్రాసిటీ కేసులు బుక్ చేసి మమ్మల్ని భయభ్రాంతం చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము అధికారులకు విన్నవించుకొని దరఖాస్తులు అన్నీ చేశాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము. SC/ST కమిషన్లో కూడా మేము దరఖాస్తు చేశాము. వాళ్ళు కూడా ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు పంపించారు. ఇకనైనా మాకు చర్యలు తీసుకొని న్యాయం జరుగుతుందని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.